అండ్ ఇప్పుడు మనం జావాస్క్రిప్ట్ ప్రాక్టీస్లో నెక్స్ట్ కాన్సెప్ట్ చేంజింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్. అంటే ఇక్కడ చూడండి, నాకు ఒక చేంజ్ కలర్ అనే ఒక బటన్ ఉంది. ఈ బటన్ దగ్గర నేను క్లిక్ చేస్తే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే నేను క్లిక్ చేసిన ప్రతిసారి కూడా ర్యాండమ్గా కలర్ అనేది బ్యాక్గ్రౌండ్కి చేంజ్ అవుతుంది. ఇలా చూడండి, నేను క్లిక్ చేసిన ప్రతిసారి కూడా ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని మనం జావాస్క్రిప్ట్లో ఎలా అచీవ్ చేయగలమో ఇప్పుడు కోడ్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విజువల్ స్టూడియో కోడ్లో కలర్స్ అనే పేరుతో ఒక HTML ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్ లోపల బాడీ ఎలిమెంట్లో h1 ట్యాగ్ తీసుకొని దీనికి ఒక హెడ్డింగ్ ఇచ్చాను, కలర్స్ చేంజింగ్ బ్యాక్గ్రౌండ్ అని. తర్వాత ఒక బటన్ తీసుకొని ఈ బటన్ ద్వారా నేను బాడీ కలర్ని చేంజ్ చేయడానికి నేను ఈ బటన్కి ఒక ఐడి ఇచ్చి ఈ ఐడికి కలర్ బటన్ అని ఒక వాల్యూ ఇచ్చాను. తర్వాత జావాస్క్రిప్ట్ కోసం స్క్రిప్ట్ ట్యాగ్ తీసుకొని ఈ స్క్రిప్ట్ ట్యాగ్ లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బటన్ టార్గెట్ చేయడానికి ఈ బటన్ని ఒక ఐడి వాల్యూని టార్గెట్ చేసి, అంటే document.getElementById ద్వారా ఈ కలర్ బటన్ని ఈ బటన్ ఎలిమెంట్ని టార్గెట్ చేసి ఈ ఎలిమెంట్ని కలర్ బటన్ అనే ఒక వేరియబుల్కి అసైన్ చేశాను. తర్వాత ఈ బటన్ ద్వారా నేను యాక్షన్ పర్ఫామ్ చేయడం కోసం ఈ కలర్ బటన్ అనే వేరియబుల్ని టార్గెట్ చేసి దీనికి ఒక యాడ్ ఈవెంట్ లిజనర్ని పర్ఫామ్ చేస్తున్నాను. అంటే ఈ యాడ్ ఈవెంట్ లిజనర్ ద్వారా ఒక యాక్షన్ని పర్ఫామ్ చేస్తున్నాను. ఈ యాడ్ ఈవెంట్ లిజనర్ మనకి 2 పారామీటర్స్ తీసుకుంటుంది, ఒకటి ఈవెంట్, ఇంకొకటి ఫంక్షన్. సో ఫస్ట్ పారామీటర్ కింద నేను క్లిక్ ఈవెంట్ని పాస్ చేశాను. ఈ ఈవెంట్ ద్వారా ఈ యాక్షన్, అంటే ఈ ఫంక్షన్ లోపల నేను డిఫైన్ చేసిన యాక్షన్ పర్ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ ఫంక్షన్ లోపల నేను ఏం చేశాను, ఒక ర్యాండమ్ కలర్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఈ వేరియబుల్కి ఒక ఫంక్షన్ని అసైన్ చేశాను. అంటే ఈ ఫంక్షన్ని నేను ఫ్యూచర్లో డిఫైన్ చేయబోతున్నాను అనమాట. అండ్ సెకండ్ స్టెప్లో ఈ ర్యాండమ్ కలర్ ద్వారా వస్తున్న వాల్యూని ఈ document.body.style.background, అంటే ఈ స్క్రీన్ మీద మనకు కనిపించే బాడీ ఉంది కదా, ఈ ఎలిమెంట్ని ఒక స్టైల్ యాట్రిబ్యూట్ ద్వారా దీని బ్యాక్గ్రౌండ్కి CSS ప్రాపర్టీ అప్లై చేసి ఈ ర్యాండమ్ కలర్ ద్వారా వస్తున్న వాల్యూని ఈ body.style.background అంటే CSS కలర్ కింద డిఫైన్ చేశాను అనమాట. తర్వాత ఈ ఫంక్షన్, ఈ గెట్ ర్యాండమ్ కలర్ అనే ఫంక్షన్ని డిఫైన్ చేసి ఈ ఫంక్షన్ లోపల లెటర్స్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ వేరియబుల్కి 0 నుంచి 9 వరకు న్యూమరిక్ వాల్యూస్, A నుంచి F వరకు ఆల్ఫాబెటిక్ వాల్యూస్, ఈ రెండు కలిపి ఈ లెటర్స్ అనే వేరియబుల్కి అసైన్ చేశాను. సో ఇప్పుడు ఇవేంటి అంటే, ఇక్కడ చూడండి, మనం CSSలో ఎప్పుడన్నా సరే మన వాల్యూస్ అనేవి ఇలా హ్యాష్తో స్టార్ట్ అయ్యి తర్వాత ఇలా 00 కానీ లేదంటే ఏదన్నా న్యూమరిక్ వాల్యూ కానీ తర్వాత ఒక ఆల్ఫాబెటిక్ అంటే ABCDEF ఈ వాల్యూస్తో ఇలాగ కలిపి ఒక వాల్యూ కింద ఉంటుందన్నమాట. ఇదే CSSలో కలర్ని డిఫైన్ చేసే ప్రాపర్టీ తాలూకు వాల్యూ. సో ఇప్పుడు ఈ వాల్యూని డిఫైన్ చేయడానికి మొత్తం ఈ 0 నుంచి 9 వరకు A నుంచి F వరకు కలిపి ఈ లెటర్స్ అనే వేరియబుల్కి అసైన్ చేశాను. అండ్ నెక్స్ట్ స్టెప్లో ఇంకొక కలర్ అనే వేరియబుల్ తీసుకొని దీనికి హ్యాష్ అనే ఒక సైన్ని అసైన్ చేశాను. సో ఏంటి అంటే, ఇప్పుడు ఈ హ్యాష్ ఈ ఆల్ఫా న్యూమరిక్ వాల్యూస్ కలిస్తే ఒక CSS ప్రాపర్టీ వాల్యూ కింద డిఫైన్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్లో ఇంకొక ఫార్ లూప్ తీసుకొని ఈ లూప్ ద్వారా నేను ఈ వాల్యూస్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. అంటే ఈ కలర్ అనే వేరియబుల్ తీసుకొని ఈ కలర్కి ఈ లెటర్స్ ద్వారా వస్తున్న వాల్యూని math.floor అనే మెథడ్ ద్వారా ర్యాండమ్గా, అంటే ఇక్కడ ఈ 16 డిజిట్స్ ఉన్నాయి మనకి, ఈ 16 డిజిట్స్లో ఏదన్నా ఒక వాల్యూ అనేది ర్యాండమ్గా వచ్చేలాగా ఈ math.floorకి math.random అనే మెథడ్ యూజ్ చేసి ఈ 16 డిజిట్స్లో ఏదో ఒక వాల్యూని అవుట్పుట్ చేస్తున్నాను. అలా వస్తున్న ఈ ర్యాండమ్ వాల్యూని కలర్ అనే వేరియబుల్ ద్వారా నేను ఈ ఫంక్షన్కి అవుట్పుట్ కింద రిటర్న్ చేశాను. సో ఇలాగ వస్తున్న వాల్యూ ద్వారా ఇక్కడ ఈ body.style.background అనే CSS ప్రాపర్టీ ద్వారా ఈ బాడీ ఆబ్జెక్ట్కి కలర్ అనేది డిసైడ్ చేసి, ఇప్పుడు నేను ఈ బటన్ దగ్గర క్లిక్ చేసిన ప్రతిసారి కూడా కలర్ అనేది ర్యాండమ్గా ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇలాగా మనం జావాస్క్రిప్ట్లో ఈ ర్యాండమ్ కలర్స్ అనేవి బటన్ క్లిక్ ద్వారా డిఫైన్ చేయొచ్చు. సో దీని కోడ్ కూడా మీకు CSS స్టైలింగ్తో పాటు నా గిట్హబ్ అకౌంట్లో ఇక్కడ ఈ కలర్స్ అనే ఈ కాన్సెప్ట్లో అవైలబుల్ ఉంటుంది. మీకు కోడ్ కావాలంటే కోడ్ కాపీ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు, లేదా మొత్తం ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన కాన్సెప్ట్ మీరు కోడ్ ద్వారా ప్రాక్టీస్ చేయొచ్చు.